కుండీ స్కామ్ అంటే చెత్త కుండీలు కొంటామని చెప్పేసి పైసలు మింగేసేయడం కాదు, జనాలకు వంచాల్సిన చెత్త కుండీలని ఇంటెనక దాచిపెట్టుకోవడం, అది కూడా వేల చెత్త కుండీలు. మీరు చూస్తున్నది కోల్కతాలో ఒక టీఎంసీ లీడర్ ఇంట్లో దొరికిన బ్లూ అండ్ గ్రీన్ చెత్త కుండీలు. ఎన్నేళ్ల నుంచి వాడున్నాయో అవి చూసారు కదా మీరు. చెత్త చెదారం సెకండ్ హ్యాండ్లు ఏమన్నా అమ్ముకుందాం అనుకొని ఏమైనా కుదరలేదో ఏమో నాకు తెలియదు కానీ అట్లనే ఉన్నాయి అవి అయితే. నెక్స్ట్ ఇంకో టీఎంసీ లీడర్ని చూడండి ఎంత దర్జాగా ఉన్నాడో. ఆయన చీరల వెనకాల దాచుకుంటే నువ్వేంది గలీజ్గా దర్జా అంటున్నావు, అదేం దర్జా అంటే మరి నేను అంటున్నది గదే. హౌసింగ్ స్కీమ్ల పైసలు కొట్టేసి ఆ విషయం అందరికి తెలిసిపోయి దొరికిపోయేసరికి ఇప్పుడు పోయి ఆ చీరల వెనక దాక్కున్నాడు. అట్లా ఇటు వెస్ట్ బెంగాల్లో టీఎంసీ చేసిన చెత్త స్కామ్లన్నీ బయటపడుతుంటే అటు కేరళలో అప్పటి సిపిఎం గవర్నమెంట్ గిరిజన బిడ్డల పైసలు కొట్టేసిన విషయం కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖల వీళ్ళు కొలువులు చేసిన వాళ్ళు కూడా వీళ్ళు గిరిజన బిడ్డలకు అందాల్సిన పైసలల్లా స్కామ్ చేసి జోబ్లల్లో వేసుకున్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం వన్ ధన్ వికాస్ యోజన అనే పథకం కింద ఇచ్చిన 50 లక్షల రూపాయలు కొట్టేసిండ్రు. అసలు కమ్యూనిస్ట్ పార్టీ అనేది పుట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం. ఆ బిడ్డలే కదరా మిమ్మల్ని నెత్తిన ఊసబెట్టుకొని మరీ ఎత్తింది. అయినా కూడా వాళ్ళ పైసలే తిననీకి ఎట్లా మనసు వచ్చింది?